Hi guys, today starting a new series, Lead Code workshop. So here we are focused on mainly how to approach a problem, how to think about a logic, how to choose a data structure over the other data structures. So here focus on mainly these areas. ఇక్కడ మనకి లీడ్ కోడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి డిఫరెంట్ కంపెనీస్ వేరియస్ కంపెనీస్ మీరు ఏ కంపెనీస్ చూసుకున్నా యాజ్ ఏ ఫ్రెషర్స్గా కానీ ఎక్స్పీరియన్స్డ్గా కానీ లీడ్ కోడ్ నుంచి మేజర్ క్వశ్చన్స్ అన్ని లీడ్ కోడ్ నుంచి అడుగుతూ ఉంటారు. సో అందుకే మనం లీడ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ అండ్ హార్డ్ క్వశ్చన్స్ మనం విత్ ఇన్ ఈ టైమ్ స్పాన్లో చేయాలి అంటే కంపల్సరీ లీడ్ కోడ్లో ఉండే క్వశ్చన్స్ అన్నిటిని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కంపల్సరీ సాల్వ్ చేస్తూ ఉండాలి. సో అందుకే లీడ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నుంచి మనం ఈ సిరీస్లో ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ లీడ్ కోడ్ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ తీసుకోవాలి, ఎలా మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ సిరీస్ మొత్తంలో చూస్తాం. సో మీకు ఏవైనా క్వశ్చన్స్ అనేవి డౌట్స్ ఉన్నా లేకపోతే క్వశ్చన్స్ ఏవైనా నెక్స్ట్ చేయాలి అన్నా సో డూ కామెంట్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.